శరత్కు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? కవితకు 5 గంటల సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. ఇగో ఇది సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ. దీన్ని మించినటువంటి న్యూస్ ఇంకోటి లేదు. నేను చెప్తున్నా కదా, 3వ పేజీలో ఉన్నది, 3వ పేజీకి పోదాం. కానీ హైలైట్ ఏంటంటే దీంట్లో సిబిఐ నిన్నటి దాకన్నా ఈడీ కాస్తో కూస్తో మెల్లగా ఇచ్చేసింది, కానీ సిబిఐ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ప్రాపర్గా అన్నీ చూపెట్టి అడుగుతుంది. వాళ్ళు సిబిఐ ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తలేదబ్బా. ఆప్కు 25 కోట్లు ఇవ్వమని బెదిరించారా? వ్యాపారం చేసుకోలేవని షరత్ని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల విరాళం మతలబేంటి? కవితకు 5 గంటల పాటు సిబిఐ ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని నిరూపించేలా సిబిఐ విచారణ జరుగుతుంది. మద్యం విధానం రూపకల్పన, ఇతరులను బెదిరించడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధుల తరలింపు వ్యవహారంలో తమపై కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు శనివారం విచారించారు. విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల తరలింపు, ఆప్కు చెల్లించిన డబ్బులను ఇతరుల నుంచి వసూలు చేయడంలో ఎంచుకున్న పద్ధతులపై ఆమె ప్రశ్నించింది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. మద్యం కుంభకోణంలో కవిత విచారణ కోసం 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం కవితను 4 నుంచి 5 గంటల పాటు సిబిఐ విచారించింది. ఇతర నిందితుల ప్రభుత్వ అధికారుల పాత్రపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. అరబిందో శరత్ రెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కించుకున్నందుకు ప్రతిఫలంగా భూమి అమ్మకం పేరుతో ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన 14 కోట్లకు సంబంధించిన సాక్ష్యాలను సిబిఐ ముందు ఉంచి ప్రశ్నించింది. ఆ డబ్బులు ఎక్కడికి తరలించారో చెప్పాలని కోరింది. డబ్బు చెల్లించాక కూడా శరత్ చంద్రారెడ్డికి భూమి బదలాయింపు చేయకపోవడం, 5 రిటైల్ జోన్లకు మొత్తం 25 కోట్లు అంటే జోనుకు 5 కోట్ల చొప్పున ఇవ్వాలని, లేకపోతే వ్యాపారానికి నష్టం చేస్తానని బెదిరించినట్లు ఆరోపణపై ప్రశ్నించినట్లు తెలిసింది. తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన 80 లక్షలపై ఆరా తీసినట్లు తెలిసింది. బినామీ అరుణ్ పిల్లై రూపంలో ఇండో స్పిరిట్ హోల్సేల్ లైసెన్స్ లో కవిత భాగస్వామి అయినందున ఆరోపణలపై అడిగినట్లు తెలిసిందన్నారు. సిబిఐ అధికారుల ప్రశ్నల్లో కొన్నిటి కవిత ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. శనివారం సాయంత్రం కవితను ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, పిఎస్ శరత్ కలిశారు. సిబిఐ దర్యాప్తు తీరుపై వారితో ఆమె చర్చించినట్టు తెలిసింది. సిబిఐ ప్రశ్నించడం, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన 2 పిటిషన్లు కోర్టులో శుక్రవారం కొట్టేసిన నేపథ్యంలో న్యాయపరంగా ముందుకెళ్లడం ఎలా అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. నేను సీనన్న కూర్చొని మాట్లాడుకుంటుంటే కవిత విషయంలో కవిత లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 100% బాగుపడతారు రానున్నటువంటి రోజుల్లో. ఎంత బాగుపడతారంటే కవిత ఏవైతే దోపిడీలు చేసిందో ఇవన్నిట్లో కనీసం 10 to 25% వరకు కవిత ఈజ్ గోయింగ్ టు లూజ్. అంటే ఆమె ఆస్తి ఒక 100 కోట్లు అయితే ఒక 20 నుంచి 25 కోట్ల వరకు ఆమె అడ్వకేట్ల మీద, ఈ కోర్టు ఫీజుల మీద, వీటి మీదనే తగిలేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆమె తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లకు కానీ, ఆమె తరపున పోరాడుతున్నటువంటి వ్యక్తులకు కానీ చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. అట్లీస్ట్ కవిత ఈ విషయంలో అయినా ఇలా చేయడం వల్ల అయినా కొంతమందికి బాగుపడేటువంటి రోజులు రాబోతున్నాయి. అయితే చిన్న లాయర్లను పెట్టుకొని ఉంటే మంచిగా ఉండేది అనేటువంటి నా ఉద్దేశం. ఎందుకంటే ఆ చిన్న లాయర్లు కూడా రేపు పొద్దున పెద్ద లాయర్లు అయ్యి వాళ్ళు కూడా కాస్తో కూస్తో సంపాదించుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్లు పెద్ద సంస్థలు ఏ విధంగా సంపాదించుకుంటారో మనకు తెలుసు. రైట్, ఇక ఈ విషయంలోకి కొంచెం డీటెయిలింగ్ పోతే శరత్ చంద్రారెడ్డికి ఏదైతే ల్యాండ్ ఇచ్చినామని చెప్పేసి ల్యాండ్ కోసం అని చెప్పేసి ల్యాండ్ బదలాయింపు కోసం అని చెప్పి 14 కోట్లు వసూలు చేసిందో అసలు ఆ ల్యాండ్ ఎక్కడా లేదు. వాస్తవం ఇది. లేని ల్యాండ్కి పేపర్లు ఉట్టించి, అంటే అధికారం మాది, మా అయ్యే సీఎం కాబట్టి లేని ల్యాండ్కి పేపర్లు ఉట్టించి ఆ పుట్టించిన పేపర్లని బలవంతం మీద రే నా కొడక నువ్వు తీసుకుంటావా లేదా, ఇదే భాష నాకెట్లా తెలుసు అనేటువంటిది మాత్రం మీరు అడగొద్దు. ఇదే భాషతో తీసుకుంటావా లేదా, నీ సంగతి ఏందో చూస్తా బిడా, నువ్వు తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావు, నువ్వు ఇండియాలో బిజినెస్ ఎట్లా చేస్తావు, నీ సంగతి చూస్తా అని బెదిరించి మరీ శరత్ చంద్రారెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. పోనీ ఇక్కడి వరకే ఆపిందా మహాతల్లి అంటే 80 లక్షల రూపాయలు నువ్వు కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ అంటారు కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద తెలంగాణ జాగృతికి, ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ తెలంగాణ రాకముందు జాగృతి అనేటువంటి సంస్థ ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బంది. జాగృతిలో పనిచేసినటువంటి వ్యక్తే మన కాళోజీ సీనన్న కూడా. ఆయనకు తెలుసు చాలా డీటెయిలింగ్గా, చాలా దగ్గరుండి కల్వకుంట్ల కవితను చాలా దగ్గరుండి చాలా డీటెయిలింగ్గా చూసిండు. కల్వకుంట్ల కుటుంబం మీద ఇంత డీటెయిలింగ్గా మాట్లాడగలం మా కాలేజీ టీంలో కావచ్చు, లేదంటే మా సీనన్న కావచ్చు మాట్లాడుతున్నాడు అంటే, మాట్లాడేందుకు అవకాశాలు ఉన్నాయంటే కేవలం తను ప్రత్యక్షంగా వాళ్ళతో పాటు 10 ఏళ్లకు పైగా ట్రావెల్ చేసిండు.
ఇది గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం. కాళోజీ టీవీ మీద కానీ కాళోజీ వ్యక్తుల మీద కానీ కాళోజీ టీవీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద కానీ మీరు మాట్లాడుతున్నారంటే మీరు ముందు తెలుసుకోవాలి కల్వకుంట్ల కుటుంబం గురించి, కల్వకుంట్ల మనుషుల గురించి మాకు ఎంత డీటెయిలింగ్ తెలుసు అనేటువంటిది. ఎంత దగ్గరగా మేము చూస్తుంటే వాళ్ళ గురించి ఇన్ని రకాల విషయాలు మేము చాలా ప్రాపర్గా చెప్తాం అనేటువంటిది తెలుసుకోండి. రైట్, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. రెండో విషయం, కల్వకుంట్ల కవిత ఇంత దారుణం అనేటువంటి విషయం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి కల్వకుంట్ల కవితను పిలిస్తే 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక నెక్లెస్ ఆమె తీసుకొచ్చింది అక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా. ఇందిరాబాయి నన్ను పిలిచినా నేను తీసుకోబోతున్నాను, నాకు నచ్చింది అంటే కేసీఆర్ తిరిగి ఆ షాప్ ఓనర్ని ఇంటికి పిలిపించుకొని ఆ పైసలు ఇచ్చిండు అనేటువంటి మాట ఇక ఆ నోట ఈ నోట మేము కూడా విన్నాం. ఈయనలో ఎంత వాస్తవం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆ నోట ఈ నోట ఈడీ సిబిఐలు ఇగో ఇట్లా ల్యాండ్లని కబ్జాలు చేసిరు, లేదంటే లేని ల్యాండ్లకి డాక్యుమెంట్లు పుట్టించి బెదిరించారు అనేటువంటి మాట సిబిఐ చెప్తున్నప్పుడు ఇది కూడా వాస్తవం ఉంటుంది కదా. ఇంతకంటే డీటెయిలింగ్ మేము చెప్పొద్దు పోయి మా అక్క గురించి, ఎందుకంటే అక్క ఎవరికైనా అక్కే, అక్క మంచక్క కాబట్టి. ఏమన్నంటే ఆ పేటీఎం బ్యాచ్ మాదిరి ఇగో ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు, ఏం రా నా కొడుకల్లారా అని మాట్లాడతారు. వీళ్ళకి ఈ 300 రూపాయలు 150 రూపాయల కోసం ఎందుకు పనిచేస్తారో అర్థం కాదు. రండి భయ్, మీకు ఎవ్వరికి ఉద్యోగాలు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకి రండి, మా కాలేజ్ టీవీలో ఏదో ఒక ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర కూడా ఊడ్చుకోనికి తుడుచుకోనికి ఆఫీస్ బాయ్స్ లేరు, మేమే ఊడ్చుకుంటాం తుడుచుకుంటాం, మాకు పెద్ద ఎంప్లాయ్మెంట్ కూడా ఏం లేదు, మాకు వచ్చేటువంటి డబ్బులు కూడా ఏం లేవు. రండి ప్రశాంతంగా అందరం కలిసి ఇన్నే పని చేసుకుందాం. ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండి మాట్లాడండి అంతే తప్ప ఇగో వాళ్ళని ఏదో మాట అన్నందుకు గాట వీళ్ళకి ఎందుకో నొప్పులు వస్తున్నాయి. శరత్కు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? కవితకు 5 గంటల సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. ఇగో ఇది సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ. దీన్ని మించినటువంటి న్యూస్ ఇంకోటి లేదు. నేను చెప్తున్నా కదా, 3వ పేజీలో ఉన్నది, 3వ పేజీకి పోదాం. కానీ హైలైట్ ఏంటంటే దీంట్లో సిబిఐ నిన్నటిదాకన్నా ఈడీ కాస్తో కూస్తో మెల్లగా ఇచ్చేసింది, కానీ సిబిఐ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ప్రాపర్గా అన్నీ చూపెట్టి అడుగుతుంది. వాళ్ళు సిబిఐ ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తలేదబ్బా. ఆప్కు 25 కోట్లు ఇవ్వమని బెదిరించారా? వ్యాపారం చేసుకోలేవని షరత్ని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల విరాళం మతలబేంటి? కవితకు 5 గంటల పాటు సిబిఐ ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని నిరూపించేలా సిబిఐ విచారణ జరుగుతుంది. మద్యం విధానం రూపకల్పన, ఇతరులను బెదిరించడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా నిధుల తరలింపు వ్యవహారంలో తమపై కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు శనివారం విచారించారు. విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల